నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అప్సాన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం. ఆర్జీవీ ఇంకా అరెస్టే అనుకోవాలా? హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో బెయిల్ కాదనుకుంటా, క్వాష్ అనుకుంటా. అంటే అరెస్టు జరుగుద్దా లేదనేది తర్వాత. మొట్టమొదటి అతనికి 41A నోటీస్ ఇచ్చారు. అవును కదా, విచారణకు హాజరు కమ్మని చెప్పారు. అతను విచారణకు హాజరు కాకుండా ఉండాలి అని చెప్పని అసలు కేసే క్వాష్ చేయమని చెప్పని కోర్టుని అప్రోచ్ అయ్యాడు. ఆ నేపథ్యంలో కేసు క్వాష్ చేయడాన్ని ఆమోదించక గౌరవ హైకోర్టు ఇతని పిటిషన్ డిస్మిస్ చేశారు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా విచారణకు హాజరవ్వాలి. మళ్ళీ బెయిల్ కేసుకోవచ్చేమో కదా, అది క్వాష్ చేశాడు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కేసుకున్న విచారణకైతే హాజరు కావాలి. ఓకే, విచారణకు హాజరు కాకుండా ఉంటే అది నెక్స్ట్ టైం పోలీసుల చేతిలో ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా అరెస్ట్ చేసేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా విచారణకు హాజరు అవ్వాలి. ఇప్పుడు ముందస్తు బెయిల్ ఫైల్ చేసుకుంటే అది సపరేటు ట్రయల్. అది మొట్టమొదటి అయితే ఇప్పుడు విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరైన తర్వాత తన చర్యలకి సంబంధించి సంజాయిషి ఇచ్చుకొని తీరాలి. ఎందుకు ఆ విధమైన మార్ఫింగ్ ఫోటోలతోటి నువ్వు నాయకులని కించపరిచావు అని చెప్పని తప్పనిసరిగా విచారణ సంస్థల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. అంటే ప్రతి దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛకు ముడిపెడుతున్నారు కదా వీళ్ళు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనే పేరుతోటి వ్యక్తిత్వ హననానికి పాల్పడే హక్కు ఎవరు ఇచ్చారు? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ విధానాల పట్ల ఆక్షేపణ ఉంటే మీరు తీసుకున్న ఈ నిర్ణయం, మీ ఈ ప్రకటన, మీరు ఎంపిక చేసుకున్న ఈ అభ్యర్థులు, మీ పాలసీసు ఈ విషయంలో మాకు ఆమోదయోగ్యం కాదు, మీ ఈ స్టేట్మెంట్లో కాంట్రడిక్షన్ ఉంది, అసలు వాస్తవం ఇది కదా అని చెప్పని చెప్పటం వేరు, విమర్శించటం వేరు. అంతేగాని గేదెల తలలకి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ని మార్ఫింగ్ చేసి వీళ్ళను పశువులుగా చిత్రీకరించి దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పని ఎట్లా సమర్థించుకుంటారు? పైగా నువ్వొక సినిమా తీసి ఆ సినిమా ప్రాపగాండా కోసం, అంటే నీ సినిమా పబ్లిసిటీ కోసం ఆ సినిమాకి సంబంధం లేని ఇవాళ ప్రజా జీవితంలో ఉన్న నాయకుల ఫోటోలు మార్ఫింగ్ చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? ఇవాళ ఆ మధ్య లక్ష్మీస్ వీరగంధం అని చెప్పని జగదీశ్వర్ రెడ్డి గారు అని చెప్పని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు అని చెప్పని ఒక ఆయన చెన్నై తెలుగు సంఘం ఆయన ఒక సినిమా తీస్తున్నానని ప్రకటించారు. నేను బతికున్న నా జీవిత కథ సినిమా తీయాలి అని అంటే నా అనుమతి తీసుకోవాలి, నా అనుమతి లేకుండా మీరు సినిమా ఎలా తీస్తారు అని చెప్పని లక్ష్మీపార్వతి జగదీశ్వర్ రెడ్డి గారి మీద అభ్యంతరం వ్యక్తం చేస్తా ప్రకటించింది. అంటే ఏంటి? నీకు సంబంధించిన కంటెంట్ యూజ్ చేసుకోవాలంటేనే నీ అనుమతి కావాలి. ఆ మధ్య ఏదో సినిమాలో బహుశా వంగపండు ప్రసాద్ గారికి సంబంధించిన ఏం పిల్లడో ఎల్దమొస్తావా అనే పాట, ఆ పాటని ప్యారడీగా మగధీర సినిమాలో వాడుకున్నారు అని చెప్పని, నాకు కాపీరైట్ ఉన్న పేటెంట్ ఉన్న పాట అది, మీరు ఎట్లా వాడుకుంటారు అని చెప్పని ఆయన ఆ మూవీ ఆఫీస్ ముందు వెళ్ళి ధర్నా చేస్తే అరవింద్ గారు ఆయన పిలిచి నష్టపరిహారం ఇచ్చారు ఆయనకి. అంటే ఏంటి ఇక్కడ? నీ సినిమా పబ్లిసిటీకి వేరే నాయకుల ఫోటోలు ఎట్లా వాడుకుంటావు నువ్వు? మీ ఫోటోలు ఇట్లా వాడుకుంటున్నా అని చెప్పని వాళ్ళ అనుమతి ఏమైనా తీసుకున్నావా? నీకు అనుమతి ఇచ్చారా? పోనీ నీ ఫోటో పెట్టుకోపోయావా? నువ్వు తీసిన సినిమా కదా, ఆ పశువుకి నీ ఫోటో పెట్టుకోపోయావా? ఆ సినిమా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి ఏమో ఎలివేషన్ ఇస్తావా? జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులనేమో పశువులుగా చిత్రీకరిస్తావా? ఆ అంశం గురించి ప్రస్తావించారు అని చెప్పని మరుసటి ట్వీటు మహిళల బాడీలకి వీళ్ళ తలలు పెట్టి వీళ్ళని హిజ్రాలుగా చిత్రీకరిస్తావా? అంటే ఈ విధమైన వ్యక్తిత్వ హననాలకు నువ్వు పాల్పడి ఇవాళ నీకు చట్టపరమైన రక్షణ కావాలా? దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పరిగణించాలా? కేవలం అంటే కేవలం నేను ఒక సినిమా మేకర్ని అని చెప్పని ఒక బరితెగింపుతోటి నేను ఏం చేసినా చలమనవుద్ది, నా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు, మాకు అధికారం ఉంది, మా అధికారం మాటున
ఏదైనా నడుచుద్దనే ఒక అహంకారంతో, బరితెగ్గింపుతో, కండకావరంతో చేసిన పని ఇది. మరి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద చర్యలు తీసుకుంటే చర్యలు ఏంటి అంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమేనా, లేకపోతే ఆయనకున్నటువంటి లైసెన్సులు, డైరెక్షన్ దీనికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి, లేకపోతే సెన్సార్ బోర్డు నుంచి, వీటి వైపు నుంచి ఏమైనా చర్యలు ఉంటాయా? ఇప్పుడు సినిమా పబ్లిసిటీకి వ్యక్తిగా రామ్ గోపాల్ వర్మ స్పందించున్నట్టయితే, వ్యక్తిగా రామ్ గోపాల్ వర్మ తన రాజకీయ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం, జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థుల పట్ల నేను విధమైన ద్వేషభావాన్ని ప్రదర్శిస్తున్నా అని చెప్పడం వేరు. ఒక సినిమా పబ్లిసిటీలో వాడుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా అది డైరెక్టర్గా అతని గుర్తింపును కూడా రద్దు చేయమనే డిమాండ్ వస్తుంది. అవును కదా, ఇప్పుడే కదా విచారణ మొదలైంది. తదుపరి చర్యలు ఉండి తీరతాయి. చర్యకి ప్రతి చర్య ఉండి తీరుతుంది. ఇవాళ రామ్ గోపాల్ వర్మ నేను మాత్రమే ఏమైనా చేయడానికి పెట్టి పుట్టాను అనుకుంటే ఎల్లకాలం ఇదే వైఖరి, ఇదే ధోరణి చెల్లుబాటు కాదు. రాజేష్ గారు, మీకు గుర్తుండే ఉంటుంది 2019 ఎన్నికలకు ముందు కూడా ఒక సినిమాని తెర మీదకి తీసుకొచ్చి చాలా పెద్ద హడావుడి చేశాడు. అప్పుడు ఆ విజయవాడ పైపుల్ రోడ్లో అటంతా ర్యాలీగా వచ్చాడు, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు, వేరే దారిలో వచ్చాడు రామ్ గోపాల్ వర్మ. కానీ అప్పుడే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, కానీ అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇంకోసారి ఆ సాహసం చేసి ఉండేవాడు కాదేమో కదా ఆర్జీవి. వాస్తవంగా ఆ రోజు పోలీసులు అతన్ని ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ పంపించేశారు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఆనాటి ప్రభుత్వం అతను తీసిన లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేయలే. ఆ సినిమా ద్వారా అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పుకొని ఇచ్చారు. అదే ఆ రోజు ఆ సినిమాలో కూడా చంద్రబాబు నాయుడు గారిని పోలిన వ్యక్తిని పెట్టి పాత్ర నడిపించాడు. అవును. ఇవాళ ఈ పోస్టర్లో చంద్రబాబు నాయుడు గారి అసలు ఫేస్ని పెట్టాడు. అదే ప్రయత్నం ఆ రోజు కూడా చేస్తున్నట్టయితే ఆ రోజే దానికి తగిన కాన్సిక్వెన్సెస్ ఏంటనేది రుచి చూపించి ఉండేవాళ్ళు. అదే సందర్భంలో ఇదే రామ్ గోపాల్ వర్మ నాకు సామాజిక బాధ్యత లేదు, అవును, నేనేం సంఘ సంస్కర్తను కాదు, నేను ఒక మూవీ మేకర్ని, నా సినిమా కమర్షియల్ వైబిలిటీయే నాకు ముఖ్యం అని చెప్పని నాతోటి చెప్పాడు. ఇతను వంగవీటి అని ఒక సినిమా ప్రకటించాడు. అవును. ఆ సినిమా ప్రకటించిన సందర్భంగా ఈ వంగవీటి అనే అంశం ఎమోషనల్గా మాకు చాలా కనెక్ట్ అయ్యి ఉన్న అంశం. ఎందుకనంటే మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు దేవినేని మురళి గారి హత్య జరిగింది. మేము డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వంగవీటి మోహన్ రంగ గారి హత్య జరిగింది. ఆనాడు విజయవాడ, గుంటూరు నెలల తరబడి కర్ఫ్యూల్లో కొనారిల్లిని, శాంతి భద్రతలకి తీవ్ర విఘాతం కలిగింది. 100 కోట్ల ఆస్తులు ధ్వంసమైనవి, చాలామంది హత్యలు గావింపబడ్డారు, దాడులు దౌర్జన్యాలతో అతలాకుతలం అయిపోయింది. ఆ రోజు యువతగా మా అందరి మీద ఆ ప్రభావం పడింది. అటువంటి పరిస్థితుల్లో ఆ గాయాల నుంచి బయటపడి దశాబ్దాలు గడిచిపోయి ఇవాళ ఆనాటి గాయాలను గుర్తు చేసుకోవడానికి కూడా ఆ కుటుంబాలు కూడా ఇష్టపడట్లా. అటువంటి స్థితిలో సినిమా మేకర్గా నీ కమర్షియల్ వైబిలిటీ కోసం సమాజంలో సెన్సిటివ్ ఇష్యూస్ గురించి ఎందుకు టచ్ చేయడం అని చెప్పని నాకు భావన కలిగింది. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజు హెచ్ఎం టీవీలో ఇతను ఒక లైవ్ ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాడు. నేను ఆ ఛానల్ నెంబర్కి కాల్ చేశాను. కాల్ చేస్తే ఇతనికి ఫోన్ ఇన్లో కనెక్ట్ చేశారు. చేస్తే నేను ఇదే ప్రస్తావించా, మీరు సినిమా తీసుకోవాలి అనుకుంటే మీకు చాలా టాపిక్స్ దొరుకుతాయి. ఒకనాడు సమాజాన్ని అతలాకుతలం చేసిన ఇష్యూస్ని మీరు ఎందుకు మరొకసారి మీ సినిమా కోసం ఆ గాయాన్ని రేపే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ సమాజంలో కుల విద్వేషాలు, ఆ ద్వేషభావాలన్నిటి నుంచి బయటపడి ప్రశాంతంగా ఎవరి జీవితం వాళ్ళు గడుపుతూ ఉన్నారు. మీరు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ తీసుకుంటున్నారు? మీకు సినిమా తీయాలి అంటే వేరే టాపిక్స్ దొరకలేదని అడిగాను నేను. అతను చెప్పిన సమాధానం ఇందాక నేను చెప్పింది. నేనేం సంఘ సంస్కర్తను కాదు, సామాజిక బాధ్యత వీటి గురించి ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అంటే అది ప్రభుత్వ బాధ్యత, వాళ్ళు చూసుకోవాలి దాన్ని. బీయింగ్ ఏ మూవీ మేకర్ నేను నా కమర్షియల్ వైబిలిటీయే చూసుకుంటాను, నా సినిమా గురించి ప్రమోట్ చేయటాన్ని నేను ప్రాధాన్యత ఇస్తా అన్నాడు. మరి సోకాల్డ్ పెద్దలు వినోదం కోసం సినిమా, ప్రజలు రిలాక్స్ అవ్వడానికి సినిమా అని చెప్పే సోకాల్డ్ పెద్దలు ఎందుకు మాట్లాడరు అలాంటి విషయాల్లో? మాట్లాడరు. సామాజిక బాధ్యత లేదు అని అంత బహిరంగంగా లైవ్ డిబేట్లో నాతోటే చెప్పాడు. ఆ హెచ్ఎం టీవీలో కనుక ఆ ఫుటేజ్ వాళ్ళ దగ్గర లైబ్రరీలో స్టోర్ అయ్యి ఉంటే ఉంటుంది, దొరుకుద్ది ఖచ్చితంగా.
అటువంటి సామాజిక బాధ్యత లేని, కుటుంబ సంబంధాల పట్ల విలువ లేని, ఎందుకంటే అతను తన కుటుంబ సంబంధాల గురించి ఏం మాట్లాడాడు, కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందించారనేది కూడా గతంలో చూసాం మనం. అతను పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు అనేది చాలా సందర్భాల్లో ప్రూవెన్ ఫ్యాక్టర్. అటువంటి వ్యక్తి వాళ్ళ కోర్టును ఆశ్రయించి నా కేసు కొట్టేయండి అని అంటే ఎందుకు కొట్టేస్తారు? ఒక డిబేట్లో ఒక మహిళను ఉద్దేశించి నిన్ను పెట్టి పవన్ తీయలేదని ఏమన్నా బాధపడుతున్నావా అని అర్థం వచ్చేలాగానో ఏదో మాట్లాడాడు. మరి సోషల్ యాక్టివిస్టు పేరు ఇప్పుడు మనం ప్రస్తావించలేదు. అదే 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 చాలా మహిళా ఉద్యమాల గురించి, మహిళలకు ఏదైనా అగాయిత్యాలు, మహిళల మీద జరిగిన అగాయిత్యాల గురించి స్పందించి మీడియాలోకి వచ్చి మాట్లాడి ఉద్యమాలు నడిపే ఒక పోరాట యోధురాల గురించి ఆ విధమైన వ్యాఖ్య చేశాడు. కాబట్టి ఏంటంటే అంటే అప్పుడు ఎవరు కేసు పెట్టలేదా, అంటే ఏ చర్యలు తీసుకోలేదు? ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ అఘాయిత్యాలకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఇప్పుడు డిసైడ్ అయింది. నేను ఏం చేసినా చలమనవద్దనే అతని ధోరణికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టడం ఖాయం. కాబట్టి ఇవాళ నిన్నటి వరకు మనం చూసాం కదా, కొలిక్పూడి శ్రీనివాసు ఈ పోస్టర్ గురించి ఆ రోజుల్లో వారు రామ్ గోపాల్ వర్మ గురించి ఒక ప్రకటన చేశారు. రామ్ గోపాల్ వర్మ ఆ ప్రకటన చేస్తే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి కాన్వాయ్లో డీజీపీ దగ్గరికి తీసుకెళ్లారు ఈ మొనగాడిని. అవును, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి. అవును. మరి ఇప్పుడు రమ్మనాలి ఆ రోజు ఆ రక్షణ కల్పించిన డీజీపీని, వీళ్ళందరినీ కూడా. ఎందుకంటే ఈ విధమైన ప్రకటనలు ఇస్తున్న రోజు ఇతను కట్టడి చెయ్యని పర్యవసానం. అతను రాష్ట్రానికి డీజీపీ, ప్రజల కట్టిన పన్ను నుంచి జీతం తీసుకున్న డీజీపీ. ఈ విధమైన బరితెగింపు ధోరణితో వ్యవహరించే వ్యక్తినికి అపాయింట్మెంట్ ఇచ్చి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షాన్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేటు దాటి 5 ఏళ్లలో లోపలికి రానివ్వని డీజీపీ ఆ రోజుల్లో. ఆ రోజు నడిచింది, ఇవాళ నడవదు. నేను ఇందాక చెప్పినట్టుగా ఎందుకు నడవదు? తాడిపర్తి చంద్రశేఖర్ని నేరుగా డీజీపీ ఆఫీసులోకి పోయి డీజీపీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ్యులకి ఇవ్వటం వేరు, వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవటం వేరు. ఇటువంటి బరితెగింపు ధోరణి ఇక సాగదు. దీనికి ఒక ముగింపు పలకటం ఖాయం. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అయిపోయింది. సరే, చూద్దాం మరి ఎలాంటి చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ అండి.